హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మనము ఒక 6 టిప్పులు అనేది తెలుసుకున్నాము. ఇంట్లో వంట రూమ్లో ఏంటేంటివి ఎలా పెట్టుకుంటే నీట్గా ఉంటాయి ఏంటి అనేది. ఇది యూజ్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది స్వీట్ కార్న్ మనము మామూలుగా తెచ్చుకుంటా అంటాము, ఎక్కువ రేటే పెట్టి. ఇది స్టోర్ అలాగే చేసుకుంటే అవి మెత్తగా అయిపోతాయి గింజలు. ఇలా స్టోర్ చేసుకున్నా కూడా ఎక్కువ పట్టేలేదు, తక్కువ పడతాయి. అందువలన మనము అన్నీ రిమూవ్ చేసుకునేసి ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకు 10 days అయినా కూడాను బాగా ఫ్రెష్గా ఉంటాయి. మనం కవర్లో తెచ్చుకునేవి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి మెత్తగా అయిపోతా ఉంటాయి గింజలు అనేది. ఇలా రిమూవ్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే 10 days అయినా ఫ్రెష్గా ఎలా ఉండే గింజలు అలాగే ఉంటాయి. తర్వాత మనము వాటర్ క్యాన్లు, పిల్లవాళ్ళవి వాటర్ క్యాన్లు క్లీన్ చేసేకి బ్రష్ వస్తుంది. ఆ బ్రష్, వాటర్ క్యాన్లు క్లీన్ చేసే బ్రష్ కూడా సన్నగా ఉండేది వస్తుంది. ఈ సన్నగా ఉండే మూత్ అనేది సన్నగా ఉంటుంది, దాని లోపలికి అనేది ఆ బ్రష్ వెళ్ళలేదు. ఈ బ్రష్ కూడా వెళ్ళలేదు, ఎడ్జ్లో వరకు ఆ బ్రష్ లాంగ్గా ఉంటే బాటిల్ అనేది పోయలేదు. అందువలన మనము నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ యూజ్ చేసి క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతాయి. కొంచెము సోడా పొడి, వంట సోడా, రాళ్ళుప్పు, బియ్యము, తర్వాత నిమ్మరసము, ఈ 3 వేసి మనం వారానికి ఒక తూరి అయినా క్లీన్ చేసుకుంటే వాటర్ క్యాన్లు అనేది పిల్లవాళ్ళకి బాగుంటాయి. వేడి నీళ్ళు పోసేటివి క్యాన్లు వేరే ఉంటుంది, అవి కూడాను మనకి కనిపించదు కాబట్టి కొంచెం అవి కూడా క్లీన్ చేసుకుంటే ఇలా బాగుంటాయి. క్యాన్ అయినా మనము సోపు అంతా పెట్టి తిక్కే పని లేదు, ఇవి వేసి క్లీన్ చేస్తే చాలు క్లీన్ అయిపోతాయి. చూడండి, అన్ని బాటిల్లోకి కొంచెం వేసుకొని తర్వాత ఈ ఎడ్జుల్లో ఏమన్నా మనకి ఏలు పెట్టే కాకపోతే ఈ లాంగ్లో ఎండ్లో మాత్రమే అట్లా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎడ్జుల్లో కన్నా బిరిట్లు ఉంటాయి, అక్కడ బ్రష్తో వేసుకొని క్లీన్ చేసుకునేస్తే నీట్గా అయిపోతాయి. ఫ్రెష్గా కూడా ఉంటుంది, పిల్లవాళ్ళకి తాగేదానికి కూడా బాగుంటాయి. కానీ మొత్తం క్లీన్ చేసుకునేయాలి. తర్వాత మంచినీళ్ళలో క్లీన్ చేసుకునేద్దాం. ఇప్పుడు ఇంకా క్యాపులు కూడాను మొత్తము బ్రష్ పెట్టుకొని క్యాపులు సొందుల్లో బిరిట్ తర వస్తుంది కదా, అది కూడా క్లీన్ చేసుకుని మంచినీళ్ళతో అన్నీ క్లీన్ చేసేది. చూడండి ఎంత నీట్గా అయిపోయినాయో. ఇంకో టిప్పు ఏంటనేది చూసేద్దాము. ఇప్పుడు నీళ్ళు అనేది కారుతా ఉంటాయి, మనం ఇలా క్యాపులు వేసినప్పుడు లూజ్ అయింటాయి. లూజ్ అయినప్పుడు చూడండి డ్రాప్స్ అలా బ్యాగుల్లో పిల్లలకి పెట్టినా కూడా కారుతా ఉంటాయి, బుక్కులు అంతాను నానిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక లబ్బర్ అనేది తీసుకొని లబ్బర్ వేసి ఇలా చూస్తే చూడండి ఒక్క చుక్కు కూడా కారకన్నా పర్ఫెక్ట్గా అయిపోతుంది. మనం రబ్బర్ వేసుకోవాలి, ఇదా కానీ ఇంకొక దానికి కూడా కానీ వేసుకోవాలి. తర్వాత సంచులు, మనము రేషన్ అనేది తెస్తూ ఉంటాం. రేషన్ తెచ్చినప్పుడు సంచులు అనేది వస్తూ ఉంటాయి, భీము సంచులు. ఆ భీము సంచుల్ని ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసి తర్వాత మనం ఇలా కుట్టుకోవాలి. కుట్టుకోవాలా లేదంటే పిన్నీలు పెట్టుకుంటే కుట్టేకి రాకుండా ఉండేవాళ్ళు పిన్నీలైనా ఈ సైడ్ ఆ సైడ్ పిన్నీస్ పెట్టేసి తర్వాత ఒక లాడీ అనేది దీంట్లోకి వేసుకునేయాలి. కట్ చేసి ఇలా కట్ చేసి ఇప్పుడు లాడీ వేసేద్దాం. దీంట్లోకి లాడీ వేసుకున్నాము. ఈ చెత్త వేస్తాం కదా, వెట్టు, ఈ న్యూస్ పేపర్లు, పాల పేపర్లు అవన్నీ వేస్తూ ఉంటాం కదా, ఒక సైడు వెట్టు ఒక సైడు ఈ చెత్త అంతాను వేస్తూ ఉంటాం. వేసినప్పుడు ఏం చేస్తాము, అలాగే చెత్త బుట్టలు అంతా నిండిపోతూ ఉంటాయి. అలాగే దోమలు వచ్చి కూర్చుంటూ ఉంటాయి, ఈగలు వస్తూ ఉంటాయి, గలీజ్గా ఉంటుంది. సీటీగులు, సొల్లులు వస్తూ ఉంటాయి ఎక్కువ, దోమలు కన్నా అవి రాకుండా ఉంటాయి. ఇలా వేసి చెత్తని కట్టి పెట్టుకునేస్తే వారానికి 1 తూరు 2 తూర్లే కదా ఇవి వేస్ట్ పేపర్లు వచ్చేది, ఇలా పెట్టుకుంటే బాగుంటాయి. తర్వాత మనము ఇది చేస్తూ ఉంటాం కదా, పులక అనేది చేస్తూ ఉంటాం. చేసి ఇలా పెనం మీద కాల్చి తర్వాత స్టవ్ మీద అనేది కాలుస్తూ ఉంటాము. అలా చేయకన్నా మనము స్టవ్ మీద కాల్చుకున్నా పెనం మీద ఇలా 2 తూర్లు వేసుకున్న తర్వాత డైరెక్ట్ మనం పొయ్యి మీద వేసేయకూడదు. వేయకన్నా మన ఇంట్లో ఇలా వడబోసేటు కూరాకు అవి ఉంటాయి కదా, దాని మీద ఇలా తిప్పి వేసుకున్నామనుకో బాగా కాలుతుంది. డైరెక్ట్ స్టవ్ మీద కాల్చినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటారు. అందువలన ఇలా చేసుకుంటే బాగా పులకాలు కూడా కాలుతాయి. చూడండి ఎంత బాగా బుడ్డగా వస్తున్నాయో. ఈజీగా 2 పనులు ఒకే ఒక సైడు పెనం మీద కాల్చి ఇంకొక సైడ్ కాల్చుకునేయచ్చు. తర్వాత
నీటి దీపాల్లో నీళ్ళు వెలిగిస్తాం కదా. అమావాస్య వెళ్ళిపోయిన కార్తీక మాసంలో అమావాస్య వెళ్ళి మరుసటి రోజు మనము వచ్చేసి దీంట్లో వెలిగిద్దాం అనుకుంటున్నాను నేను. అంటి తొక్కలు అంటే మనకి పల్లెల్లో అంటే దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ టౌన్లో ఒక్కొక్కరి అమ్ముతూ అంటారు, దొరుకుతాయి, ఒక్కొక్కరు దొరకవు. నేను అందుకని స్వీట్ కార్న్ వచ్చింది కదా, తొక్క అంతా తీసేసినాను. దాని మీద రెడీ చేసి దీపాలు అనేది వదులుతున్నాను. అవి కట్ చేసుకొని దాని మీద వదిలినామనుకో మనకి అంటి తొక్కల మీద వదులుతాం కదా, దొప్పల మీద అలాగే ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా మీరు ఎవరన్నా వదిలినారా ఫ్రెండ్? మీకు తెలిసిందే టిప్పులు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఈ టిప్పులు మీకు యూజ్ అయినాయి అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి సెండ్ చేయండి. ఓకే ఫ్రెండ్, వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. లోక జన సుఖనో భవంతు.